ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీరందరూ పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద వీడియో, ఎప్పటిలాగే బ్రిడ్జ్ కింద పార్కింగ్ ఆపేస్తారు. మీ అందరికి చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. బైక్లోనో ఆటోలోనో కనుక వస్తే చెప్పులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి. ఎంట్రన్స్ దగ్గరలోనే బయట ఒక చెప్పుల స్టాండ్ ఉంది, లేదా క్యూ లైన్లోకి వస్తే లోపల చెప్పుల స్టాండ్ ఉంది. క్యూ లైన్లో ఉన్న చెప్పుల స్టాండ్లో పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు బయట అంతా కాళ్ళు భయంకరంగా కాలిపోతాయి అనమాట. క్యూ లైన్లో చెప్పులతో పాటు మీరు లగేజ్ కూడా పెట్టేసుకోవచ్చు, మొత్తం ఫ్రీయే. ఎక్కడ ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకోరు, కానీ ఫోన్స్ అంతగా యూస్ చేయకూడదు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత. మీకు అంతగా ఫోన్లు పోతాయన్న భయం కనుక ఉంటే చెప్పుల స్టాండ్ దగ్గర లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, సో లగేజ్తో పాటు ఫోన్స్ ఇచ్చేయచ్చు. అంతేగాని పర్టికులర్గా ఫోన్స్ ఒకటి అయితే కలెక్ట్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఇస్తే తీసుకుంటారేమో, అంత కన్ఫర్మ్గా తెలియదు. చిన్నపిల్లల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో ప్రతి 10 మీటర్లకు ఒకసారి అడుగడుగున వాటర్ బాటిల్స్ అయితే సప్లై చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఫ్రీ మెడికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరైనా సడన్గా కళ్ళు తిరిగిపోవడం అట్లా జరుగుతుందేమో అని చెప్పి. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి బాల త్రిపుర సుందరి అవతారం అమ్మవారిది అసలు చాలా అద్భుతంగా జరిగిందండి. మాకైతే దర్శనము చాలా దగ్గరగా చూశాను, నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఫస్ట్ డే. అండ్ అటువైపు దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చే వైపు శివయ్యది టెంపుల్ ఉంటుంది. మీకు కావాలంటే దర్శనం చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బయటకు వచ్చేసేయచ్చు. బయటికి రాగానే అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఎవరైనా సరే ఫ్రీగా వెళ్ళి భోజనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి బయటికి కంప్లీట్గా వచ్చేగానే అక్కడ మీరు కొబ్బరికాయలు కొట్టుకునేదానికి ప్లేస్ ఉంటుంది అనమాట. పైన ఎక్కడ మీరు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ చీరలు వేయడానికి కానీ ఏమి ఉండదన్నమాట. పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది, ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ శారీస్ ఏవో అమ్ముతున్నట్టున్నారు, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. అమ్మవారికి పెట్టిన శారీస్ అంట. కంప్లీట్ గా బయటకు వచ్చేసాక చివర్లో లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంటుంది అనమాట. లడ్డు 15 రూపీస్ అంట. ఇక్కడ ఏంటో స్టే చేశారు, అక్కడ అమ్మవారి కీర్తనలు పాడుతున్నారు. మీరు పూర్తిగా బయటకు వచ్చేసాక క్యూ లైన్ లో వదిలిన చెప్పులు లగేజ్ అయితే ఇటువైపు బయట నుంచి తీసుకుంటారనమాట. ఇందు నుండి పైకి 1.4 కిలోమీటర్స్ అంట. లైన్ అయితే ఎక్కడ ఆగట్లేదు, దర్శనం అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది. మార్నింగ్ 11 కి దర్శనం ఆపేస్తుంది, ఈవినింగ్ 6 to 7 నైవేద్యం హారతి అంట. దర్శనం ఆపేస్తున్నారు ఆ గంట. టైం చూసుకుని ఈజీ క్యారీ బట్టలు వేసుకుని వెళ్ళండి. నార్మల్ దర్శనానికి 1 అవర్ పడుతుంది, ఆపేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, సో చూసుకోండి.